బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ నుంచి వచ్చిన 16 మంది ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటి నివాసాలు, కార్యాలయాలలో మొత్తం 15 చోట్ల సోదాలు జరిపాయి. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ ఈడీ అధికారుల దాడులు నిర్వహించారు. ఈడీ సోదాలపై మంత్రి పొంగులేటి, ఆయన అనుచరులు ఇంకా స్పందించలేదు. కాగా తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖల్లో ఉన్న పొంగులేటి ఇంట్లో, ఆఫీసులో ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు ఏకకాలంలో దాడులు కొనసాగించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటి నివాసాలు, కార్యాలయాలు మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, మంత్రి పొంగులేటి నివాసంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాలు, ఫామ్ హౌస్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు దాదాపుగా 15 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా అసలు ఈ అంశంలో సోదాలు నిర్వహిస్తున్నారనేది ఈడీ అధికారులు అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు సిడిఎస్ స్కామ్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. 650 కోట్ల రూపాయల సంబంధించి అవకతవకలకు పాల్పడారు, 3 బోగస్ కంపెనీల ద్వారా ట్రాన్సాక్షన్ చేశారు అని చెప్పేసి 6 నెలల క్రితం ఈడీ కేసు నమోదు చేసింది. ఆ మేరకి పొంగులేటి నివాసంలో సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు జూబ్లీ నివాసంలో చేసిన డబ్బు కూడా బయటపడిందన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈడీ అధికారులు ఇద్దరిని బయటకు పంపించేసి డబ్బులు లెక్కించే మిషన్స్ ని కూడా తీసుకొచ్చారు. 2 మిషన్స్ ని లోపలికి తీసుకెళ్లారు. ఆ మేరకు డబ్బులను కూడా లెక్కిస్తున్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి పూర్తి వివరాలు ఈడీ అధికారులైతే ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం నుంచి దాదాపుగా 10 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయని చెప్పైతే చెప్పుకోవచ్చు. కౌంటింగ్ మిషన్ కి సంబంధించి 2 మిషన్స్ ఈడీ అధికారులు పొంగులేటి నివాసంకి తీసుకెళ్లడంతో అక్కడ డబ్బు భారీగా పట్టుబడింది. ఆ మేరకే ఈవీఎం కౌంటింగ్ మిషన్స్ ని తీసుకొచ్చేసి అధికారులు లెక్కిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మరి ఈడీ అధికారులు పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు కనుక ఈ సోదాలు ముమ్మరం పూర్తయితే ఈ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. లేకపోతే రేపు పూర్తి స్థాయిలో మిగతా చోట్ల కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వివరాలు తెలిసిన తర్వాత ఏంటి అన్న వివరాలు ఇది ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇది ఒక చర్చనీయాంశంగా మారిందనేది చెప్పుకోవాలి. ఎన్నికల ముందు కూడా శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఇటు ఈడీ అధికారులు దాడులు చేశారు. అప్పట్లో ఐటీ అధికారులు కూడా ఆయనకు సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కావచ్చు, మిగతా కంపెనీల్లో కూడా సోదాలు చేశారు. ఇప్పుడు ఈడీకి అధికారులు తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి పూర్తి వివరాలు ఇక ఈడీ అధికారులు తనిఖీల తర్వాత వెల్లడించే అవకాశం ఉంది.